వెల్కమ్ టు శారదా కార్నర్. హిమశివాయ హిమాలయ యాత్రా స్థలాలకు స్వాగతం. ఈ హిమాలయ యాత్రా స్థలాలు ఈరోజు పార్ట్ 3 చెప్పుకుందాం. మొట్టమొదటగా 1వ స్థలము అరికి పౌరి. మొట్టమొదట ఎవరైనా దర్శించే స్థలము ఈ అరికి పౌరి. అంటే శ్రీ మహావిష్ణువు మొదట కాలుపెట్టిన స్థలం ఇది. యాత్రికులకు గంగా స్నానానికి స్వాగతించే దారుడిదే. జగన్మోహిని అమృతం తీసుకెడుతుంటే తొలికి ఒలికిన పవిత్ర స్థలం ఇదే. మొదటి ఇక్కడ దర్శించుకొని గంగా స్నానం ఆచరించి గంగమ్మను దర్శించుకునే పవిత్ర స్థలం ఇదే. రెండవది చండీమాత ఆలయం. ఈ మందిరానికి కేబుల్ కారులో ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో కొండల మీద పెడుతుంటే క్రింది లోయ గంగా నది చూస్తుంటే అందమైన ఆ ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించని వారుండరు. అలాగే అక్కడ మందిరానికి చేరాక అమ్మవారి సౌందర్యం వర్ణనాతీతమం. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన చాలామంది అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్తారు. మూడవది మానసామాత. ఇక్కడ కూడా కేబుల్ కారులోనే ప్రయాణం చేయాలి. ఈ అమ్మవారు బిల్వపత్ర వృక్షవనంలో ఆ వృక్షం క్రిందనే కొలువై ఉంటుంది. ఇక్కడ నుండి కూడా తొందరగా తిరిగి రావాలని అనిపించదు ఎవరికి. ప్రశాంతంగా ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుంటుంది అనిపించే సౌందర్యంతో ఉండే ఆలయం అది. ఇక్కడ అమ్మవారు ముందు భాగంలో 5, వెనుక భాగంలో 8 చేతులతో 3 ముఖాలతో ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించే మూర్తి మానసామాతది. నాలుగవది మాయాదేవి మందిరం. అతి ప్రాచీన మందిరం ఇది. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించినట్టు శాసనాలో ఉన్నదని చెప్తారు. దక్షయజ్ఞంలో ఆత్మాహుతి అయిన సతీ అమ్మవారి నాభి హృదయం ఇక్కడ పడిన శక్తిపీఠంగా కొలుస్తారు. ఈ స్థలాన్ని సిద్ధపీఠం అని పేరుతో కూడా పిలుస్తారు. 51 శక్తిపీఠాలలో ఒక పీఠంగా కూడా చెప్తారు. ఈ ఆలయం భైరవ సంప్రదాయంతో కొలవబడుతున్న ఆలయం. నారాయణ శిలాలయంగా, నల్లని రాయి కల ఆలయంగా కూడా చెప్తారు. ఐదవది దక్ష మహాదేవ ఆలయము. ఈ ఆలయం కూడా అతి పురాతన దేవాలయం అని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. దక్ష ప్రజాపతి యాగం చేసి శివుడిని ఆహ్వానించలేదు, పైగా అవమానించాడు. తనకు భర్తకు జరిగిన అవమానం తట్టుకోలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. అది తెలుసుకున్న శివుడు ఉగ్రముతో వీరభద్రుడి అవతారమెత్తి దక్షుడి తల నరికి యజ్ఞకుండంలో ఆహుతి చేశాడు. దక్ష ప్రజాపతి భార్య వేడుకోగా తిరిగి ప్రాణం ఇచ్చాడు. కానీ అప్పటికే దక్షుని తల యజ్ఞంలో ఆగితైపోయింది. యజ్ఞబలి కోసం తెచ్చిన మేకతలను దక్షుడి మొండానికి అతుకుతాడు వీరభద్రుడు. ఇలా దక్షుడికి తిరిగి జీవం వచ్చిన స్థలం ఇది. దీర్ఘరోగులు ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటే వారి రోగాలు తగ్గుతాయని చెప్తారు. ఆరవది సతీకుండు. పై 2 ఆలయాలకు దగ్గరలోనే సతీదేవి ఆహుతి అయిన కుండ ఉన్నది. పురాతన పౌరాణిక కాలం నుంచి అదే కుండమని చెప్తున్నారు. మూడవది భీంగోడా సరస్సు. అరికి పౌరి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అందమైన సరస్సు ఇది. హిమాలయ పర్వత దర్శనార్థమై వెడుతున్న భీమసేనుణ్ణి రాజు తన మోకాలతో కొండను ఢీకొడితే ఏర్పడిన సరస్సుని చెప్తారు. అందుకే ఆ సరస్సుకు భీంగోడ అనే పేరు వచ్చిందని చెప్తారు. తప్పక చూడవలసిన సరస్సు ఇది. ప్రకృతి సౌందర్యానికి మారుపేరు ఈ సరస్సు. 8వది నీల్ధార. ఇది పక్షుల విడిది కేంద్రము. ఈ నీల్ధార సమీపంలోనే గంగా నది పైన ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్టకు భీంగోడ అనే పేరు పెట్టారు. ఇక్కడకు సెప్టెంబర్ నుంచి పక్షులు అనేక దేశాల నుండి వలస వస్తాయి. చూడటానికి చాలా ఆకర్షణీయంగా బాగుంటుంది. 9వది సప్తఋషికొండు. అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు తపస్సు చేసుకోవటానికి అనువుగా వారి కోసం గంగా నది 7 పాయలుగా చీలు ప్రవహిస్తూ ఉన్నది. కనుక ఆ 7 పాయల గంగమ్మను సప్తఋషికొండుగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన ఆ సప్త ఋషుల కోసం గంగమ్మ చీలి సహకరించిందంటే వారు ఎంత గొప్పవారు. వారు సంచరించిన ఆ స్థలంలో మనం ఉన్నామనే ఆ భావనే అద్భుతంగా అనిపిస్తుందట. ఇక ఆశ్రమాలైతే లెక్కే లేదు. జైరామాశ్రమం, సప్తఋషి ఆశ్రమం, హరిహరాశ్రమం అనే కాక ఇంకా ఇప్పటి గురువులందరికీ ఆశ్రమాలు ఉన్నాయి. ఇక ఆలయాలకు లెక్కే లేదు. అడుగడుగునా ఒక ఆలయం ఉంది. 150 అడుగుల పహాడి శివలింగం చూడడానికి మన కళ్ళు సరిపోవు. దారి బర్బని ఆలయం పూర్తిగా పాలరాతి నిర్మాణంతో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత పాలరాతి రామాపెట్టాభిషేక ఆలయం చాలా బాగుంటుంది. ఇక హరిద్వార్ దాటి కొంత దూరం వెళ్ళాక అడవిలో ఉండే సురేశ్వరి ఆలయం అద్భుతంగా ఉంటుంది. అక్కడి వాతావరణం అంతా చూసి పూర్వ మునులు ఋషులు తపస్సు చేసుకోవడానికి అడవులకు ఎందుకు వస్తున్నారో తెలిసినట్లు అనిపించింది. అంత ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి అక్కడి పరిసరాలన్నీ, అక్కడి అమ్మవారిని చూస్తుంటే మనమే ఆవిడేమో అని అనిపించక మానదు. పవన్ ధామ్ మాత్రం ఆధునిక కాలంలో కట్టిన అద్దాల సౌధము. ఇక్కడికి కూడా ఎక్కువ మంది యాత్రికులు వచ్చి దర్శించుకుంటారు.
మన భారతదేశ ఆధ్యాత్మిక సన్యాసిని అంతా మాతా ఆనందమయ ఆశ్రమంలో ఎక్కువగా విదేశీ భక్తులు యాత్రికులు కనిపిస్తారు. తిరిగి 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.